హాయ్ అండి. హాయ్ అండి. సో కన్నప్ప రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. బట్ ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అదేంటంటే అమెరికాలో 29 USD అంట. అంటే మన INRలో అక్షరాల 3,000 అంటున్నారు. మరి ఇంత నెగిటివిటీ ఉన్న మూవీకి అంత కాస్ట్ పెట్టి టికెట్స్ కొనుగోలు చేసి వెళ్తారంటారా? అమెరికాలో అంటే పెద్ద మ్యాటర్ కాదు. అమెరికాలో అంటే ₹1 $1 = 84, 86 అలా నడుస్తుంది. మన ఇండియాలో అయితే 250, 300, 350 వరకు చూడగలుగుతారు. ఎందుకంటే బాగానే మిడిల్ క్లాస్ అయినా కానీ పర్వాలేదు. మరీ హైక్ చేయకుండా బాగా ఉంటే చాలు. మరీ హైలో ఉండదు, మరీ లోలో ఉండదు, మిడిల్గా ఉంటే సరిపోతుంది. ఎంత ఉంటే బాగుంటుందంటే ఎంత అంటే 200, 250, 300 లోపు ఉంటే సరిపోతుంది. చూడగలుగుతారు. ఎందుకంటే మా చిన్నప్పుడు చూసిన కథనం అది చాలా అద్భుతమైన కథ. రియల్ టైం జరిగిన హిస్టరీ అది. దాన్ని ఏ కోణంలో చూడకూడదు, మంచి ఫ్యామిలీ కోణంలో చూడకూడదు, వేరే ఏ ఫ్యామిలీ కోణంలో చూడకూడదు. అది రియల్ టైం జరిగిన శివుని యొక్క గొప్ప అది స్టోరీ. అది అందరూ చూడాల్సిందే. ఖచ్చితంగా కథాకథనం తెలుసుకోవాల్సిందే. దాంట్లో ఏమైనా కల్పితాలు కల్పించినా కూడా దానికి హిందుత్వ పరంగా కథపరంగా పాజిటివ్గా ఉంటే సరిపోతుంది. ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్ అనే ఫ్యాన్స్ కూడా చాలామంది ఉన్నారు. చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాం. మేము చూడడానికి కూడా రెడీగా ఉన్నాం. ఖచ్చితంగా మంచి హిట్ అవుతుందనే కోరుకుంటున్నాం. మోస్ట్లీ ఫ్యాన్స్ ఎవరి కోసం చూస్తారు? మూవీ స్టోరీ కోసం చూస్తారు. స్టోరీ మెయిన్గా ఏంటంటే అది స్టోరీ, అది శివుని యొక్క స్టోరీ. అది మెయిన్గా చూసేది స్టోరీ కోసం చూశారు. ఆ తర్వాత వీళ్ళందరూ తర్వాత పుట్టుకొచ్చిన వాళ్ళే. ఆ తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ పరంగా మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉన్నా స్టోరీ ఒక ఎంచుకున్నాడు కాబట్టి ఆయన స్టోరీ విధంగా చూడడానికి సిద్ధంగా ఉన్నాం. నేను అనుకుంటున్నా ఏమంటే 70-80% అది హిట్ అవుతుంది అనుకుంటున్నా. కన్నప్ప అనేది చాలా నేను చిన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్లో చూశాను. మళ్ళీ సేమ్ దానికి కొంత జోడించినా కూడా మంచిగా ఉంటే ఖచ్చితంగా చూస్తాము. చెడ్డగా ఉన్నా మంచిగా ఉన్నా చూస్తాము. వాళ్ళు పాజిటివ్గా తీస్తే చాలా యాక్సెప్ట్ చేస్తాము. కల్పించి చేసినా పాజిటివ్గా ఉన్నా కూడా చూస్తాము. కానీ దానికి వేరే వ్యతిరేకంగా చూస్తే మేము సహించలేము. ఎందుకంటే మాకు తెలిసిన హిస్టరీ, మా పుస్తకాలలో చదివిన హిస్టరీకి వ్యతిరేకంగా ఉంటే ఎవరైనా సహించలేకపోతాం. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ పరంగా చూస్తే మేము చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాం. మంచి ఫ్యామిలీ పరంగా అయినా కూడా వాళ్ళకు హిట్ తగలాలని కూడా కోరుకుంటాం. ఎందుకంటే పెదరాయుడు లాంటి చాలా మంచి సినిమాలు కూడా తీశారు వాళ్ళ డాడీ. అలాంటిది కూడా కొంచెం హిట్ కావాలి. లైఫ్లో ఒక మంచి జబర్దస్త్ హిట్ కావాలని కూడా మేము కోరుకుంటున్నాం. వాళ్ళ న్యూస్ అండ్స్ అన్నీ కూడా చూస్తున్నాం మేము పబ్లిక్లో. అవన్నీ మర్చిపోయి ఒక హిట్ అయితే వాళ్ళ ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంది. ఎవరైనా కూడా ఎంత నాశనం కావాలని కోరుకోరు. మంచిగా హిట్ అయితే మంచి పేరు వస్తే చాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.